వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంట ఛానల్ కండి. ఈరోజు బిర్యానీ చూపిస్తాను. ఎగ్ బిర్యానీ చూసేయండి. కొంచెం ఆయిల్, పసుపు వేసిన చూడండి. అలాగే మనం ఎగ్స్ వేయించుకుందామండి. ఆయిల్లోన పసుపులోన వేయించుకుంటే బాగుంటాయి టేస్ట్. చూడండి మనకి వేయించుకున్నాము. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. పక్క తీసి పెట్టేసుకున్నాము. దీంట్లోకి కొద్దిగా ఆయిల్, ఓ 2 స్పూన్లు నెయ్యి వేసిన చూడండి. మసాలా దినుసు చూడండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా ఒక స్టార్ వేస్తాను. అలాగే కొన్ని లవంగాలు వేసినాను, ఒక 5-6. అలాగే ఉల్లిపాయలు అండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై కానిద్దాము. చూడండి ఆయిల్లో బాగా ఫ్రై అయినాయి. మన టమాటాలు కానీ వేసి, అలాగే అల్లము వెల్లుల్లి పేస్ట్ అండి 1.5 స్పూన్ వేస్తాను. అలాగే తగినంత ఉప్పు అండి, బిర్యానీకి సరిపడా ఇప్పుడే వేసేస్తాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో, లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయండి. మా రాయలసీమ రెసిపీస్ చూడండి. అన్నీ కలిపి మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నాను. మనకి అట్లా మూత పెట్టి మగ్గియడం వల్ల ఫ్లేవర్లన్నీ బిర్యానీకే పడతాయండి. ఎప్పుడన్నా కానీ ఇట్లా మూత పెట్టి మగ్గించుకోండి. మనం మూత తీసేసి ఫ్రై చేసుకున్నామంటే ఫ్లేవర్లన్నీ వెళ్ళిపోతాయండి. గరం మసాలా, పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇవన్నీ ఒకసారి వేసి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి. మనకి ఎప్పుడన్నా కానీ బిర్యానీ ఎంత స్లోగా చేస్తే అంత టేస్టీ కుదురుతుందండి. మనకు తొందర వడి చేస్తే అదే అలాగే ఉంటుంది టేస్ట్. కానీ మూత పెట్టేసుకుందాం ఒకసారి. చూడండి మూత తీద్దాము. మనకి వేసిన ఆయిల్ అంతా తేలుతాను చూడండి. అంటే మనకు మసాలాలు బాగా కుక్ అయినాయండి. అలాగే పెరుగు అండి. బిర్యానీ అంటే పెరుగు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలిపేసి అలాగే చిన్నగా తరిగి పెట్టుకొని కొత్తిమీర కానీ వేసేద్దామండి. వేసి కలిపేసుకుందాము. మనకు అడగంటితేనే అసలు ఇంకా బిర్యానీ టేస్టే మారిపోతుంది. అడగంటుకోకుండా ఇట్లా కొంచెం మందం గిన్నె తీసుకోండి. అప్పుడే మనకి అడగంటుకోకుండా ఉంటాయండి. అలాగే మన కోడిగుడ్డు వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కానీ వేసి కలిపి మూత పెట్టేసుకుందామండి. మన కోడిగుడ్డుకు కానీ మసాలాలన్నీ పట్టాలి కదా, టేస్ట్ బాగుంటుంది అప్పుడే. బిర్యానీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిర్యానీ ఇష్టపడే వాళ్ళంతా. చూడండి మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నాం కదా, మనకు మసాలాలన్నీ కుక్ అయినాయి. అలాగే ఎగ్స్ కానీ మసాలాలన్నీ బాగా పట్టినాయి. ఇవి కొంచెం పక్కా తీసి పెట్టేసుకుందామండి. ఎగ్స్ అన్నీ మనకు మసాలాలో అలా ఉండిద్దాము మసాలా అంతా. ఇప్పుడు వాటర్, 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసినా చూడండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము. చూడండి మూత తీసి చూద్దాము. మనకి ఎసరు మరుగుతాను కదా, బియ్యం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం అండి, 1 గ్లాసు బియ్యము. ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాము. బిర్యానీ వాసన అయితే ఉడుకుతుంటేనే గుమాలు ఇస్తుందండి. చూడండి ఉడకబట్టేసింది. మళ్ళీ ఒక్కసారి కలిపి మనకి మూత పెట్టేసుకుందాము. లేకోకుంటే అడగంటుతుందండి. అలాగే ఉడకబెడుతుంటే మనం అప్పుడప్పుడు కలుపుతుంటేనే బిర్యానీ అనేది అడగంటుకోకుండా మనకి బాగా ఉడుకుతుంది. దాదాపు దగ్గర పడిందండి మనకి బిర్యానీ అనేది. మనకి కొద్దిగా వాటర్ కనపడుతుంది కదా, ఆ వాటర్ అనేది కిందకి బేలా అట్లా గింటితో చుట్టూ అనేస్తే అడుక్కోబెడుస్తుంది. అలాగే మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు పైన వేసేసి మరొక్కసారి మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దామండి. మనకు సిమ్లో పెట్టడమే పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి. మనం ఎప్పుడన్నా కానీ లాస్ట్లో మటుకు సిమ్లోనే పెట్టుకోండి. మనకు ఎంత ఈజీగా చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసేసిన చూడండి. మనకు రెడీ అయిపోయింది. మనం ఓ బౌల్లో కానీ తీసేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మేము పెట్టే ప్రతి వీడియో, లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మా రాయలసీమ రెసిపీస్. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ వీడియో షేర్ చేయండి. తప్పకుండా మీకు బిర్యానీ ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఓ బౌల్లోకి కానీ తీసేసుకున్నాము మనం బిర్యానీ. కొంచెం కొత్తిమీర కానీ వేసేసినాను. చాలా బాగుంటుందండి. టేస్ట్ కానీ చేస్తాను. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. రైస్ కానీ మనకి ఎగ్స్ కానీ లేట్ చేయకుండా నేనైతే టేస్ట్ చేసేస్తానండి ఎగ్ బిర్యానీ. మీరు కానీ కావాలంటే మీరు కానీ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. లైక్ చేస్తాను వాళ్ళకి, కామెంట్ చేస్తాను వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.